239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ 2 కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా, కూర్చునేట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఇటువైపున అటువైపున 2 వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి.